వెల్కమ్ టు ద టాలీట్యూబ్. వాణి విశ్వనాథ్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఘరానా మొగుడు సినిమాలోని మెగాస్టార్తో ఆమె చిందులేసిన వానపాట. ఆమె కేరళలోని త్రిశూర్ జిల్లాలో పుట్టింది. వృత్తిరీత్యా ఆస్ట్రాలజర్ అయిన తన తండ్రి మద్రాసుకు మకాం మార్చడంతో వాణి విశ్వనాథ్ విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగింది. ఆమె 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆమెకు సినిమాల్లో అవకాశం రావడంతో చదువుకి పులి స్టాప్ పెట్టి సినీ రంగం వైపు అడుగులు వేసింది వాణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో ఆమె 100కు పైగా చిత్రాల్లోనే నటించింది. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన గ్లామరస్ రోల్లో కనిపించిన వాణి కదమ సింహంలో ఆయనతో స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ పాటలో స్టెప్స్ వేసింది. అప్పట్లో ఆ పాట ఒక సంచలనం. నా మొగుడు నాకే సొంతం, చిన్ని కోడలు సినిమాలతో తెలుగులో సక్సెస్ అందుకున్న వాణి విశ్వనాథ్ ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, సుమన్ సినిమాలలో నటించింది. అప్పట్లో వాన పాటలకు ఫేమస్ అయిన వాణి విశ్వనాథ్ మలయాళం సినిమాలలో నటిస్తున్నప్పుడు తోటి నటుడైన బాబురాజ్తో ప్రేమలో పడింది. 2002లో ప్రేమించిన తన ప్రియుడినే పెళ్లి చేసుకుంది వాణి విశ్వనాథ్. బాబురాజ్ మలయాళంలో ఓ పెద్ద నటుడు. దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించాడు. మలయాళంలో విలన్ పాత్రలు బాబురాజుని వెతుక్కుంటూ వచ్చేవి. తెలుగులో కూడా కృష్ణరాజు హీరోగా వచ్చిన అంతిమ తీర్పు సినిమాలో బాబురాజ్ యాక్ట్ చేశారు. 2011లో మలయాళంలో వచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్ సినిమాతో బాబురాజ్ కమెడియన్ గా అవతారం ఎత్తారు. ఇటీవల కేరళలోని మున్నార్లో బాబురాజ్ పై హత్యా ప్రయత్నం జరిగింది. ఒక వ్యక్తి బాబురాజ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాబురాజ్ కి ఛాతీలో గాయమవగా వెంటనే ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు విషయానికి వస్తే మున్నార్లో బాబురాజ్ కొన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఒక చెరువు ఉంది. ఆ చెరువులోని నీళ్లే అక్కడి స్థానికుల దాహాన్ని తీరుస్తున్నాయి. కానీ ఆ చెరువులోని నీళ్లను ఖాళీ చేయవలసిందిగా తన పని వాళ్లను బాబురాజ్ పురమాయించడంతో అసలు గొడవ మొదలయ్యింది. అక్కడి స్థానికులు దీన్ని వ్యతిరేకించటంతో ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదై కత్తిపోటు వరకు దారితీసింది. ఇంటర్నల్ ఇంజరీస్ పెద్దగా లేకపోయినా ఛాతీ దగ్గర ఎముక మాత్రం తీయవలసి వచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. బాబురాజ్ కి వాణి విశ్వనాథ్ రెండో భార్య. వీరికి ఒక పాప, ఒక బాబు. పాప పేరు ఆర్చ, బాబు పేరు ఆర్తిత్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.